తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం 16,000 మెగావాట్లకు చేరువలో పవర్ డిమాండ్. బీజేపీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందమన్న మహేష్ గౌడ్. డిపాజిట్ రాతనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరమని విమర్శ. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ వాయిదా. ఇంకెంత గడువు కావాలని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. అన్నదాతలకు అండగా బీఆర్ఎస్ కొడంగల్ వేదికగా రైతు మహాధర్నా. జనసేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మి అరెస్ట్. చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గెజిట్ నోటిఫికేషన్. ఈ నెల 24న గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం. ఖమ్మం మార్కెట్ కు పోటెత్తిన మిర్చి ధర గిట్టుబాటు కావట్లేదని రైతుల ఆవేదన. అమర జవాన్లకు ఛత్తీస్గఢ్ డీజీపీ నివాళులు. బీజాపూర్లో కొనసాగుతున్న కూంబింగ్. మొన్న దుబాయ్, నేడు పోర్చుగల్. మరోసారి యాక్సిడెంట్ కు గురైన అజిత్ కారు. ఒకరి తప్పుకు మేమెందుకు బలి కావాలి? బైకాట్ లైలా ట్రోలింగ్ వివాదంపై విశ్వక్సేన్ కౌంటర్. అమెరికా బాటలోనే యూకే. అక్రమ వలసదారుల అడ్డుకట్టకు నిర్ణయం. చైనాలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 30 మంది గల్లంతు.